మనకి విచ్చేసినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త బోబన్ అభినయ్ గారికి, రాష్ట్ర జిల్లా నగర స్థాయి అధ్యక్షులకి, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసేటు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద కరుణాకర్ రెడ్డి గారు మరియు అభినయ్ గారి నేతృత్వంలో మనం చేసేటువంటి ఉద్యమం ఏ విధంగా ఉండాలంటే, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారిని భయపెట్టి రాజీనామా చేయించేంత వరకు వాళ్ళు వెనకడుగు వేయలేదో ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా మనందరికీ తెలియజేసుకుంటున్నాను. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను పూర్తిగా ఫేక్ సర్టిఫికేట్లతో వాళ్ళు పొందినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు మన సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారు మనకి నీట్గా క్లుప్తంగా మనకి స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఇలాంటి అక్రమాల వలన భవిష్యత్తులో మన పిల్లలకు ఏర్పడేటువంటి అవరోధాలను దృష్టిలో ఉంచుకొని మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మా వంతుగా మాకు ఏదైతే పనిని అప్పచెప్తారో ఆ పనిని చేయటం కోసం మేమెప్పుడు వీరిరువురు నాయకత్వంలో సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.